హాయ్ ఫ్రెండ్స్, చూడండి సంపెంగ మొక్క. చూడండి 2 పువ్వులు ఈడే మొగ్గలతో చూడండి ఎంత కలకల్లాడుతుందో మొక్క అయితే. చూడండి చిన్న మొక్కకి ఇలాగా పువ్వులు పూయడం అంటే ఎంతో ఆనందంగా ఉందండి. చూసిన వాళ్ళందరూ అలాగా అంటున్నారండి, చిన్న మొక్కకి బాగా పువ్వులు పూస్తున్నాయి, మా పెద్ద పెద్ద మొక్కలు కానీ మాకు పువ్వులు రావట్లేదు అంటున్నారు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని మా ఇంటి దగ్గర అయితే అడుగుతున్నారండి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ పువ్వు విడిపోయిందండి, నేను చూసుకోలేదు. చూడండి ఇది విడిపోయింది, రెక్కలు పడిపోతున్నాయి. 2 పువ్వులు వచ్చాయండి. బంతి పూలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని వెరైటీలు ఉన్నాయి, రకాలు కూడా చెప్తానండి. చూడండి ఇది పోకబంతి, ఇది ఎల్లో కలర్లో వస్తుంది పోకబంతి. ఇంకా వెళ్ళలేదు, ఇంకా మీకు కలర్స్ చూపిస్తానండి. ఇదో రకం అండి, చిన్న సైజే తెంపేస్తుంది. 5 రకాలు ఉన్నాయి చూడండి. ఇది ఒక కలరు. ఇవి తెంపుతూ ఉంటే పక్క నుంచి మొగ్గలు వస్తాయండి, మనం తెంపేసుకోవాలి, విడిపోయి కదా. ఇవి చిన్న చిన్న ఉన్నాయి, ఇవి ఉంచేస్తాను నెక్స్ట్కి. ఇదో రకం అండి బంతి పువ్వులు. చూడండి ఈ మొక్క అయిపోయిందండి, ఇంకా తెంపేసాను. ఈ మొక్కకి చాలా పువ్వులు వచ్చాయండి ఈ మొక్కలో అయితే. ఇంకా అయిపోయింది దీనికి. అలాగే కొన్ని మందారాలు ఉన్నాయి, ఇవి కూడా మందారము, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇవి రకం అండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను, మొక్క కూడా తీసేస్తాను ఇంకా. ఇంకా అక్కడ ఉన్నాయా గాపు, ఇది తీసేస్తాను. మొగ్గలు ఉన్నాయట్టున్నాయి ఇంకా, ఇది తీసేద్దాం. మగవంతి కదా. బంతి అండి, ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చింది, ఇంకా విడిస్తుంది కానీ తెంపేస్తున్నానండి. చూడండి ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయండి, ఇవి విడిస్తాయి ఇంకా. ఇది వైట్ ఫ్లవర్ ఉంది. అన్ని కలర్స్. ఇక్కడ రకం బంతి పూలు ఉన్నాయని తెంపేసుకుందాం. ఎండ చూడండి ఎలాగా తగులుతుందో. ఇవి తెంపేసుకుంటే మళ్ళీ పక్క నుంచి మొగ్గలు వస్తాయండి, తెంపియాలి మనం, లేదంటే ఇక వాడిపోతాయి. చూడండి వాడిపోతున్నాయి. కింద ప్లేస్ లేక గోడ మీద పెట్టానండి, ఎండ తగులుతుందని. ఓన్లీ హ్యాండ్స్ చూపించు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చూడండి వనంలాగా అయిపోయింది ఇదంతా. నారు పెట్టాను నేను, సీడ్స్ వేసాక నారు వచ్చింది కదా, ఆ సీడ్స్ ద్వారా పెట్టానండి. చూడండి టమాటీ నారు పెట్టాను. చూడండి ఇక్కడ పెద్ద సైజులో వచ్చాయి, ఇక్కడ పెద్ద సైజులో వచ్చాయండి. వాలిపోతున్నాయి, తెంపేస్తున్నాను. పండగ కదా, పండగ దగ్గరలోని తెంపేసుకుంటున్నాను. పండగకి యూజ్ అవుతాయి కదా, దారబంధాలకి పెట్టుకోవడానికి. కానీ బంతి పువ్వులు దేవుడికి పెట్టకూడదు అంటున్నారండి. కానీ అప్పట్లో బంతి పూలే కదా మనం పెట్టుకునేవారు, కానీ ఇప్పుడైతే పెట్టకూడదు అంటున్నారు. చూడండి నిన్న వచ్చే ప్లేట్ సరిపోదు అనుకుంటా అమ్మ. చూడు ప్లేట్ నిండిపోయింది, పెద్ద ప్లేట్ తేవాల్సింది మనం. అక్కడ పెద్ద ప్లేట్ ఉంటుంది, తీసుకురా అమ్మా, లేదంటే సరిపోలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, లోపల కనిపించట్లేదు కానీ చూడండి ఎన్ని ఉన్నాయి, లోపల పడిపోయి. చూడండి లాగితే కొమ్మ ఇరిగిపోయింది. కానీ ఇది కూడా నాటుకుంటే మళ్ళీ వచ్చేస్తుందండి. మీకు నాటి చూపిస్తాను, పక్కన పెడతాను.
డెలికేట్గా ఉంటాయండి, అందుకే కత్తిరితో కట్ చేయాలి మనం. కాశ్మీర్ గులాబీలు చూడండి, మొన్న కటింగ్ చేశాను, మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చాయి. ఈ చెట్టుకి అయితే ఒక 1000 పువ్వులు పూసి ఉంటుందండి. ఈ చెట్టు చాలానండి, ఒక 1000 పువ్వులు. నేను ప్రతి వీడియోలో నా వీడియోస్ చూడండి, అన్ని పువ్వులు పూసాయండి. ఇందులో చూడండి సీడ్స్ ఎలా పడిపోయాయో తెలియదు. మాకు రకరకాల పక్షులు ఉంటాయండి ఇక్కడ నేచర్ బాగుంటుంది. మొక్కలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పక్షులు ఎక్కువ ఉన్నాయండి. అవి తీసుకొచ్చి వేసాయో ఏంటో తెలియదండి. ఇన్ని నారు వచ్చింది చూడండి. కాస్మోస్ మొగ్గలు కూడా వచ్చేసాయి కాస్మోస్వి. ఇవి విడదీయాలండి, విడదీసి వేరే వేరే వాటిలో వేయాలి. పాట్స్లోని ఖాళీ లేవు, చూసుకొని వేయాలండి, వేస్తాను. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దామండి కాశ్మీర్ గులాబీలు. చూడండి ఇప్పటికైతే పళ్ళు నిండిపోయింది. ఎంత బాగుంటుందండి, ఈ కలర్ అయితే బాగుంటుంది. ఎన్ని రోజులైన పువ్వు ఉంటుంది. చూడండి ఇవి వదిలేస్తాను, ఈ 2 పువ్వులు వదిలేస్తాను. ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇవి ఎప్పటికప్పుడు తెంపేసుకుంటున్నానండి. పూజకి ఉదయానికే పూజ చేయడం వల్ల ఏంటంటే వీడియోలు తీయకముందే నేను పువ్వులు కొన్ని తెంపేస్తున్నాను, కొన్ని అయితే ఉంచుతున్నానండి వీడియోల కోసం. కానీ ఈ చెట్టు అయితే నాకు చాలా ఉపయోగపడిందండి, బాగాను అన్ని పువ్వులు ఇచ్చింది. మీకు నేను నిజమే చెప్తున్నానండి, అబద్ధం అయితే కాదు. మళ్ళీ ఇదంతా ప్రూనింగ్ చేసామనుకోండి, పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా ఆకంతా తీసి ప్రూనింగ్ చేసామనుకోండి, మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తుంది, ఇలా మొగ్గలు వచ్చేస్తాయండి. చామంతులు ఇది కూడా నారు పెట్టానండి. ఇదైతే కొన్నానండి. ఇవి నారు అంట్లు అయితే కొన్నాను, మొక్కలు. ఇవి 2 ఫస్ట్ టైం కదా, హార్వెస్ట్ చేద్దామా లేదంటే ఇవి వస్తున్నాయి కదా ఉంచేద్దామా. పెద్ద గున్ను అయితే ఒక్క 2 తెంపుతానండి. నాకు చెట్లకు ఉంటే అందంగా అనిపిస్తాయండి, తెంపేసుకుంటే అందం అనిపించదు. ఈ 2 ఇంకా విడుస్తాయి, కానీ 2 3 తెంపుతున్నానండి. చూడండి ఇంకా పెద్ద విడుస్తాయండి, అయినా తెంపాను. హైబ్రిడ్ చామంతులు లాస్ట్ టైం కొన్నానండి, అవన్నీ చనిపోయాయండి. ఇలాంటి దేశవాళివే వేసుకోండి, ఎవరు వేసుకున్నానా. ఇవైతే బాగా వస్తాయండి, పక్క నుంచి అంట్లు కూడా వస్తాయి. హైబ్రిడ్కి అయితే మనకు రావండి, వేస్ట్ అండి. ఇదిగోండి ఇదొక కలరు, ఇంకా వెళ్ళలేదు, వస్తున్నాయి. చూడండి ఈరోజు ఇంత హార్వెస్ట్ చేశానండి. బంతి పువ్వులు ఒక 5 రకాలు, ఇదో బంతి రకం, ఇదో ఒక 4 రకాలు, ఇందులో 5 రకాలు ఉన్నాయండి. చామంతులు, గులాబీలు, సంపెంగలు, కనకంబరాలు, మందారాలు 2 రకాలు, వైట్ గన్నేరు పువ్వు అండి, ఇదో రకం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.